శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అంబికామాత యొక్క దేవాలయము గ్రెనర్ హిల్స్ అంటే గ్రెనర్ పర్వతాలు అనే చోట ఉంటుందన్నమాట. అక్కడ జైనులకి సంబంధించినటువంటి దేవాలయాలు కూడా చాలా అధికంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్ర ప్రకరణ జైన్ టెక్స్ట్స్ లో కూడా ఉంటుంది, అలాగే కొన్ని హిందూ టెక్స్ట్ లో కూడా ఉంటాయి అన్నమాట. అయితే జైనిజంలో అలాగే హిందూయిజము ఇద్దరు కూడా పాటించేటువంటి మంత్ర సాధన ఇది. కాబట్టి మరి దేనికి ఇది అని అంటే కనుక ఎటువంటి దురదృష్టాలు కూడా మీ యొక్క దరికి రాకుండా మీకు విపరీతమైన అదృష్టము, ధనము, అలాగే మంచి ముఖంలో మంచి కళాకాంతులు, మంచి అందము ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఏవైనా కూడా కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే సర్వ దారిద్ర్య నివారణ అన్నమాట. అంటే కళ్యాణప్రదముగా ఈ యొక్క మంత్రం పనిచేస్తుంది. కళ్యాణప్రదముగా అంటే ఏమిటి? అనారోగ్య సమస్యలు అనేటువంటివి నిలబడనివ్వవు, ఉండనివ్వవు. మంచి ధనము, ఐశ్వర్యం ఉంటుంది, మంచి అందం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఏమి కూడా ఉండవు. అప్పులు బాధలు ఉన్నట్లయితే అవి కూడా క్రమంగా తొలగిపోతాయి. మరి యొక్క మంత్ర సాధన ఏ విధంగా చేయొచ్చు అని అంటే కనుక ఇది స్వయం సిద్ధ మంత్రము. కాబట్టి మీరేమి కూడా భయపడక్కర్లేదు. ఎక్కువ చేస్తేనే మీకు సిద్ధిస్తుంది, ఇంత లక్షల జపాలు చెయ్యాలి అనబడేటువంటి నియమం అయితే ఏమీ కూడా లేదు. ఇది స్వయం సిద్ధ మంత్రముగా చెప్పబడి ఉన్నది. ఏదైనా కూడా ఒక మంచి తిథి కానీ, మంచి వారం నాడు కానీ చూసుకుని ఈ యొక్క మంత్ర సాధనని మొదలు పెట్టండి. ఉదాహరణకి ఇప్పుడు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజున మొదలు పెడితే మరీ మంచిది. ఏదైనా కూడా ఒక శుక్రవారం నాడు మీరు దీన్ని మొదలు పెట్టుకోండి. చక్కగా శుచిగా స్నానం అనేటువంటిది ఆచరించి మీ యొక్క పూజా మందిరంలో ఏదైనా కూడా దుర్గాదేవి దగ్గర ఏదైనా కూడా దీపం వెలిగించి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆసనం వేసుకుని చక్కగా కూర్చొని ఈ యొక్క మంత్ర జపం మొదలు పెట్టచ్చు. అయితే ఏ రంగు ఆసనమైనా వేసుకోవచ్చు, అలాగే ఏ జపమాలైనా కూడా వాడచ్చు. ఇక్కడ మీరు జపం చేయటం అనేటువంటిది ముఖ్యం. మరి నిజానికి ఈ యొక్క స్వయం సిద్ధ మంత్రం ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు చేయమని చెప్పి విధించబడిందంటే కేవలం 27 సార్లు, రోజుకి 27 సార్లు మాత్రమే అన్నమాట. అద్భుతమైన ప్రయోజనము, ఫలితము. ఎంతో మంది ఇది చేసుకుంటున్నటువంటి వాళ్ళు రకరకాల అద్భుతమైనటువంటి అనుభూతులు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ యొక్క మంత్ర సాధన చేసుకుని మీకు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అతి తక్కువ కాలంలో మీరు బయటపడి దీని యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలను మీరు కనుక చవి చూసినట్లయితే, అనుభవించినట్లయితే తప్పకుండా కామెంట్స్ లో తర్వాత తెలియచేయండి. అద్భుతంగా ఎంతో మందికి ఇది ఉపయోగపడింది అనమాట. అంతేకాకుండా కేవలం ఫలానా ఇన్ని రోజులలో నేను ఫలానా ఇంత చేస్తానమ్మా, నా కోరికది నెరవేర్చని చెప్పి మీరు సంకల్పించుకుని అమ్మవారి దగ్గర ఆ విధంగానైనా ప్రారంభించవచ్చు. లేదు అని అంటే ప్రత్యేకమైన ఏదైనా కోరిక చెప్పుకుంటూ అలాగ ప్రతిరోజు ఒక 27 సార్లు చేయాలి. కనీసము ఈ యొక్క ఫలితంలో మీరు అనుభవించాలి అని అంటే వరుసగా ఒక 9 నుంచి 11 రోజులైనా కూడా వరుసగా చేస్తే అప్పుడు దీని యొక్క ప్రయోజనాలు మీరు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మరి నియమ నిష్టల సంగతికి వస్తే ఏ మాత్రము కూడా నియమ నిష్టలు అంటూ ఏమీ కూడా లేవు. అయినప్పటికీ కూడా ఇది నా స్వంతంగా నేను చెబుతున్నటువంటిది, విధించబడైతే లేదు. కానీ మీరు ఒకవేళ 9 రోజులు చేస్తాము, లేకపోతే 11 రోజులు చేస్తాం, లేకపోతే ఈ ఫలానా ఇన్ని రోజుల్లో నేను ఇన్ని వేల సార్లు పూర్తి చేస్తాను, నా కోరిక ఇది తీర్చని చెప్పి మీరు అలా ప్రత్యేకంగా సంకల్పించుకున్నట్లయితే గనుక ఆ దీక్ష పూర్తయినంత వరకు కూడా మాంసాహారము భుజించకుండా ఉంటే మంచిది. లేదు అని అంటే మీ యొక్క దినచర్య ప్రతిరోజు మాంసాహారం భుజించేటువంటి వాళ్ళైతే అదే విధంగా చేయొచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక 27 సార్లు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేయటం వలన కూడా మంచి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినేసేయండి. ఓం హ్రీం అంబికే ఊర్జయంత నివాసిని సర్వకళ్యాణ హ్రీం కారిణీ నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం అంబికే ఊర్జయంత నివాసిని సర్వకళ్యాణ హ్రీం కారిణీ నమః. ఓం హ్రీం అంబికే ఊర్జయంత నివాసిని సర్వకళ్యాణ హ్రీం కారిణీ నమః. ఓం హ్రీం అంబికే ఊర్జయంత నివాసిని సర్వకళ్యాణ హ్రీం కారిణీ నమః. ఓం హ్రీం అంబికే ఊర్జయంత నివాసిని సర్వకళ్యాణ హ్రీం కారిణీ నమః. ఓం హ్రీం అంబికే ఊర్జయంత నివాసిని సర్వకళ్యాణ హ్రీం కారిణీ నమః.